ప్రభువా, నా పెదవులను నా హృదయమును శుద్ధి చేయుము. నేను నీ పవిత్ర సందేశమును ప్రజలకు వినిపింతును. పితకు పుత్రునకు పవిత్రాత్మకు స్తుతులు, ఆదిలో వలె ఇప్పుడును ఎల్లప్పుడును కలుగునుగాక. పవిత్ర శుక్రవారము, రక్షణాత్మకమైన క్రీస్తు శ్రమల శుభకార్యము. ప్రియమిత్రులారా, యేసు ప్రభువు ధర్మబుద్ధితో సత్యాన్ని పాటించాడు. దేవుని పట్ల అచంచలమైన విశ్వాసంతో బాధామయమైన శిలువ మార్గంలో సవినయంగా నడిచిపోయాడు. ప్రజల పట్ల సంపూర్ణ ప్రేమను కనబరచాడు. అయినా కొందరికి ఇది అర్థం కావటం లేదు. వారు నరులు పాపం చేస్తే దేవునికి కోపం వచ్చింది, దేవుని కోపాన్ని చల్లార్చడానికి యేసు ప్రభువు శిలువ మీద బలి కావలసి వచ్చింది అని అబద్ధాలు చెబుతూ ఉంటారు. దేవుణ్ణి నరబలిని కోరే క్రూరుణ్ణిగా చిత్రిస్తూ ఉంటారు. ఇలాంటి అసత్య బోధలు ఎవరూ నమ్మకూడదు. యేసు ప్రభుని శిలువ మార్గంలో దైవానుగ్రహమే కానీ దైవాగ్రహం కనిపించదు. ఇక్కడ మన కళ్ళకు కట్టినట్లు కనిపించే లక్షణాలు రెండు. నరుల చేతుల్లో దైవకుమారుడు అన్యాయంగా శిక్షింపబడటం మొదటిది. నరుల అన్యాయం దేవుని న్యాయాన్ని అరికట్టలేదు అనేది రెండవది. ఈ రెండంశాలు కలిసి ఒక సత్యాన్ని బలపరుస్తూ ఉన్నాయి. అదే నరుల మీద దేవుని నిరంతర ప్రేమ. ఈ ప్రేమను ఎవరూ కొట్టివేయలేరు, ఎవరూ కాదనలేరు కూడా. కనుకనే యేసు ప్రభువు తనను శిక్షించే నరుల పాప విముక్తి కొరకు తన శ్రమల్ని పరలోకపితకు సమర్పించాడు. వారిని దేవుని వద్దకు ఆకర్షించాలనే ఆకాంక్షతోనే తన ప్రాణాన్ని ధారపోశాడు. ఇతనిది ప్రేమతత్వం. ఇతడు నడిచింది ప్రేమ మార్గం. కాబట్టే ఇతడు తనను శిక్షించే వాళ్లను ద్వేషించలేదు. పైపెచ్చు ఇతన్ని ద్వేషించే వాళ్లను ప్రేమపూర్వకంగా క్షమించాడు. తనకు నమ్మక ద్రోహం చేసిన వాడిని కూడా స్నేహభావంతో స్వీకరిస్తూ మిత్రమా అని పిలిచాడు. దానికి కారణం ఇది. దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి మనకు అనుగ్రహించాడు. ఎవరినీ పోగొట్టుకొనకుండా అందరినీ రక్షించాలనే ప్రధాన ధ్యేయంతో ఆయన అలా చేశాడు. యోహాను సువార్తకారుడు ఈ అంశాన్ని 3వ అధ్యాయంలో 16 నుంచి 17 వచనాల్లో పేర్కొన్నాడు. అందుచేత ప్రేమమయుడు మన పాప విమోచకుడైన యేసుప్రభుని శ్రమల మీద ఇప్పుడు కొంచెం ధ్యానించుకుందాం. ముందుగా చిన్న ప్రార్థన. ప్రభు, రక్షణ మార్గముకు నీ శిలువ ధ్యానములో నన్నిప్పుడు నడిపించు. నన్ను నీ చెంతనే నిలబెట్టుకొని శిష్య లక్షణములను నాకు ప్రబోధించు. నీ శిలువ ఆదేశములకు గుండె చెదరి బెదరిపోకుండా నన్ను నిబ్బరపరచు. దేవా, ఈ ప్రార్థన సమయములో నా యందు నీ దివ్య ప్రేరణ పుట్టించి నీ మనిషిగా జీవించు యోగ్యతను నాకు అనుగ్రహించు. అన్నిటికంటే మిక్కుటముగా నా ఎడల నీకు గల దృఢ ప్రేమను చూడ నా కన్నులు తెరువు. స్వశక్తిని నమ్మి గ్రుడ్డితనముగా గడిపిన నా నులివెచ్చని బ్రతుకు నన్ను నీకు కడుదూరము చేసిన మాట వాస్తవమే. కనుక ప్రభు, నేడైనా మనసారా నీతో పాటు రావాలని ఉంది. నీ ఆదేశాలను శిరసా వహించాలని నా మనసు ఆశిస్తుంది. నాలో నీకు నచ్చని దానిని దేనినైనా విడిచిపెట్టడానికి ఇష్టముగానే ఉన్నాను. నీవు కాదన్నది చెయ్యను, నీవు చేయమన్నది మానను. ఇదే నా నిశ్చయం. ఈ నా నిర్ణయాన్ని దీవించు ప్రభు. నాపై నీ అభయహస్తాన్ని చాచు. అప్పుడు పిలాతు యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయటానికి వాళ్లకు అప్పగించాడు. ఒకనాడు యేసు చెప్పిన చల్లని మాటలు విని కడుపు నింపుకొని తృప్తిపడిన వాళ్ళును, అతనిలోని అద్భుత శక్తిని చూచి ఆనందంతో ఉప్పొంగిపోయిన వాళ్ళును,
అతని ప్రేమాభిమానాలను చవిచూచి ఊరట పొంది ఉత్సాహితులైన ప్రజలను ఈనాడు అతన్ని సిలువ వేసి చంపమని అరచి అరచి అడిగారు. అబద్ధ సాక్ష్యాలు చెప్పి అల్లరి చేశారు. న్యాయం చెప్పలేకపోయిన పిలాతు కూడా బాధ్యతారహితంగా చేతులు కడుక్కొన్నాడు. శీల సంపత్తి లేని స్వార్థపరుడులాగా ప్రవర్తించాడు. నేరం నాది కాదంటూనే నిర్దోషిని సిలువ వేయండని ఆదేశించాడు. సత్యమంటే ఏమిటి అని ప్రశ్నిస్తూనే చేజేతులారా సత్యానికి సంకెళ్ళు తొడిగాడు. ఈ రీతిగా అతడు సత్యానికి దూరమైపోయాడు. కళ్ళకపట మెరుగని కరుణామయుడు, జీవవాక్కులు వినిపించిన జీవమయుడు అయిన యేసు వాళ్ళ అవినీతికి అవరోధంగాను, అంతరాత్మ పరిశీలకుడుగాను, వారు దాటిపోలేని అడ్డురాయిగాను కనిపించాడు. అందుకే వారు పగబట్టి ఆ రాయిని మధ్యకు పగులగొట్టారు. ఏ నేరము ఏ పాపము చేయకుండానే అధర్మంగా శిక్షను పొందిన సత్యవంతుడును, మంచిని మాత్రమే చేయగల సమర్థుడును అయిన యేసు ప్రభువు వాళ్ళు విధించిన అక్రమ దండనాన్ని కాదనలేదు. పల్లెత్తు మాట అనకుండా ఆ బాధల సిలువను భక్తితో స్వీకరించాడు. తండ్రి చిత్తానికి కట్టుబడి ఉండాలని, తండ్రి సమక్షంలో నమ్మదగిన వానిగా నిలవాలని, మానవ జాతికి పాప విముక్తిని కలిగించాలని తపించిపోయే అతని ప్రేమపూరిత హృదయం బాధలకు భయపడిపోలేదు, కానీ ప్రాణత్యాగానికి సిద్ధపడింది. తండ్రి చిత్తానికి తల వంచింది. మన రక్షణ అవసరాన్ని తీర్చటానికి కంకణం కట్టింది. ఆ హృదయమే నన్ను అనుసరించాలని కోరుకునేవాడు తనను తాను పరిత్యజించుకుని నన్ను వెంబడించాలి అనే పిలుపును కూడా వినిపించింది. లోకా 9:23. అయినా ఇది సత్యం. అవినీతికి పాల్పడే అధికారులు, న్యాయం చేకూర్చలేని సంస్థలు, నానా రకాలుగా మారు వేషంలో ప్రత్యక్షమయ్యే మానవుని అసూయ అహంభావము, పేదవాళ్లను వినయాత్ముల్ని దిక్కులేని వాళ్లుగా పీడించి వేధించినప్పుడల్లా యేసు అనుభవించిన అన్యాయం తరతరాలుగా మన మధ్య కొనసాగుతూనే ఉంటుంది. మనం పాపానికి మరణించి నీతికి జీవించేలాగా చేయటానికే యేసు మన పాపాల్ని తన మీద వేసుకొని సిలువకు చేర్చాడు. సైనికులు యేసును కొరడాలతో కొట్టి, అతని తల మీద ముండ్ల కిరీటము పెట్టి, రాజవస్త్రాలు తొడిగి పరిహాసరాజును చేసి నడి బజారులో నిలబెట్టారు. కూయరాని కోతలన్నీ కూశారు. అవహేళనం చేసి ఆడుకొన్నారు. సంఘద్రోహి నీవేనంటూ, మతద్రోహం చేశావంటూ, పూర్వుల సంప్రదాయాన్ని త్రోసిపుచ్చావంటూ బండ బరువైన సిలువ కొయ్యను మోపిస్తూ కొండబండల మీద కపాలానికి నడిపించారు. అతన్ని సిలువ వేసి చంపడానికి తొందరపడిపోయారు. యేసు జీవితమంతా పేదరికం అనే సిలువను మోశాడు. ఇప్పుడు అవమానకరం అయిన సిలువను ఆలింగనం చేస్తున్నాడు. నిరాశతో కాక నిండు విశ్వాసంతోనూ పూర్తి స్వాతంత్ర్యంతోనూ సిలువను తన భుజాలపై వేసుకున్నాడు. మానవ సమాజంలో గుర్తింపు లేని నిర్భాగ్యులు, అవమానితులు, అణగద్రొక్కబడిన వాళ్ళు అయిన దీనజనులతో ఆయన ఒకటై ఈ సిలువను మోస్తూ ఉన్నాడు. సాటి మనిషికి చేయూతనివ్వలేని మన అలక్ష్యాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. మనిషిని అవమానించే మన దురాశ దుర్నీతిని ఆయన వ్రేలెత్తి చూపిస్తూ ఉన్నాడు. ఇతరుల కోసం సిలువలు వేయించి మోయించే మనస్తత్వానికి స్వస్తి చెప్పుమని హెచ్చరిస్తూ ఉన్నాడు. దీనిని మనం గ్రహించాలి. మన పాపాల కొరకు ఆయన అనాదరణకు గురయ్యాడు, అవమానింపబడ్డాడు. అయినా పల్లెత్తు మాట కూడా అనలేదు అని యెషయా ప్రవక్త తెలియజేశాడు. 53:5-7. నజరేతు యేసు నరులను మించిన నరుడు కాదు. అతడు నరుల వంటి సామాన్య మానవుడు. ఒక్క పాపం మినహా అన్నిటిలోనూ మనతో సరి సమానుడు. అలసట, ఆయాసం, ఆకలి మంట ఎరిగినవాడు. నరుల చేతిలో నిందల పాలై నలిగిపోయినవాడు. అన్యాయం, అవమానం, అనాదరం మధ్య శారీరక బాధను
మానసిక వేదనను పొంది అల్పబుద్ధి గల వాళ్ళ మార్పు కోసం తన బాధను దేవునికి అర్పించినవాడు. బాధల మూలంగా బలహీనపడినవాడు, కొరడా దెబ్బల వల్ల కురూపి అయినవాడు, నరుల కొరకు పరలోకం విడిచిపెట్టినవాడు, నరుల శాపములో నమ్మదగిన రీతిగా పాలు పంచుకున్నవాడు, అసత్యం, అనారోగ్యం, ఆపదల మూలంగాను, ఆశ్రయం, ఆహారం, అభిమానం లేని కారణంగాను నిరాశతో జీవించే వాళ్లతో పాటు నజరేతు యేసు శిలువ క్రింద కూలిపోయాడు. అది చూచి కొందరు పకపకా నవ్వారు, ఇంకొందరు తిట్టారు, మరికొందరు కొట్టారు. తండ్రి, దుష్టుల బారి నుండి నన్ను కాపాడు, నా మీద కుట్రలు పన్ని నన్ను కూలదోసే వాళ్ల దౌర్జన్యం నుంచి నన్ను రక్షించు అని అంటూ ప్రభువు మొరపెట్టాడు. అయినా పాపాలను క్షమించు అని పాపాత్ములైన మానవులందరి కొరకు తండ్రిని మనవి చేశాడు. ఈ దారిన పోయే వాళ్ళంతా కాస్త ఆగి నా వంక చూడండి. నాకు కలిగిన దుఃఖాన్ని మించిన దుఃఖం అంటూ ఎవరికైనా కలిగిందేమో మీరే చెప్పండి. విలాపాల గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. యేసు శిలువ క్రింద కూలబడి తిరిగి లేవగానే యేసును గర్భాన మోసిన తల్లి ఎదురుపడింది. చెప్పలేని బాధతో శోకిస్తూ ఉంది. కన్న తల్లికి కడుపు నిండా ప్రేమ ఉంది, కానీ కన్న కొడుకును కాపాడుకునే కండబలం లేదు. మాటల్లో చెప్పలేనంత మమతానురాగాలు ఆ తల్లిలో ఉన్నాయి, కానీ అవి కుమారుని తలవంపును తొలగించలేవు. ప్రేమపూరితమైన ఆమె హృదయం చల్లదనాన్ని పంచగలదే గాని ఇలాంటి క్రూర బలాన్ని ఎదిరించలేదు. అందుకే బాధామయులైన ఈ తల్లి పిల్లల మౌనం కంటితో చూచుకొన్నారు, కన్నీటితో ఓదార్చుకున్నారు. భగవంతుని మీద భక్తితోనూ బలహీనపడని శక్తితోనూ తండ్రి, నీ చిత్తం నెరవేర్చు అని యేసు అన్నాడు. ప్రభు, నీ మాటే జరగనివ్వు అని మరియమాత అన్నది. దేవునికిచ్చిన మాట నిలబెట్టుకుంటూ అతని చిత్తం నెరవేర్చటానికి వారు నిశ్చయించుకున్నారు. దేవుడు ఎంతగానో ప్రేమించే ఈ మానవ జాతి కొరకు తమ ప్రేమయాగం కొనసాగించాలి అనుకున్నారు. ఇదే ఈ ఉభయుల మౌన సందేశం. మరియ తల్లిలో చల్లదనం ఉంది, యేసు ప్రభునిలో త్యాగబలం ఉంది. మాత చల్లదనం, కష్టాలలో మనకు వాదార్పు, యేసు శిలువ త్యాగం మన పాపాలకు మన్నింపు. వేదన కలిగి గుండెలు పగిలిపోయిన వాళ్లకు ప్రభువు సమీపంలోనే ఉండి సాయం చేస్తాడు. బాధల వలన ఆత్మధైర్యం కోల్పోయిన వాళ్లతో ఉండి వాళ్లను రక్షిస్తాడు. కీర్తన 34 వచనాలు 17 నుండి 18 వరకు. స్త్రీ హృదయానికి ఉంది తల్లి గుణం, తల్లి గుణమే పిల్లల క్షేమం, పిల్లల క్షేమమే తల్లికి ఆనందం, తల్లి ఆనందమే నరజాతికి దీవెన. అయినా ఆ స్త్రీకి ఆ తల్లికి మన సమాజం ఇచ్చే విలువెంత? కొంతమందికి స్త్రీ అంటే పురుషుని కంటే తక్కువ మనిషి, ఆది నరుణ్ణి పాపములోకి ఈడ్చిన తొలి నారి. ఇంకొందరికి స్త్రీ అంటే హక్కులంటూ లేని దిక్కుమాలిన మహిళ, ఒక అబల. మరికొందరికి స్త్రీ అంటే పురుషునికి లొంగి ఉండవలసిన దాసి, ఒక బానిస. నీతి బాహ్యమైన నీచురాలు, స్వేచ్ఛ స్వాతంత్ర్యాలకు అయోగ్యురాలు. ఆస్తి హక్కు గాని న్యాయస్థానపు ఆదరణ గాని లభించని అభాగ్యురాలు. ఒక్క మాటలో చెప్పాలంటే అంతస్తంటూ లేని ఆడుకూతురు. అటువంటి నాటి సమాజం కరుణామయుణ్ణి కూడా క్రూరంగా హింసిస్తుంటే తమకు పట్టిన దుర్గతి అతనికి పట్టిందని చూచిన భక్తురాళ్ళు బోరుబోరున ఏడ్చారు. పచ్చి చెట్టుకే ఈ గతి పడితే ఎండు చెట్టు గతేమిటి అని వాపోయారు. ఇది చూచిన యేసు ఆ స్త్రీలను ఇలా వాదార్చాడు. జాలి గుండెలు గల అమ్మలారా, దేవుని పోలికతో పుట్టిన దేవతలారా, ప్రేమకు స్నేహానికి తగిన పుణ్యవతులారా, మీ కంటతడిని తుడుచుకొనండి. పురుషులతో పాటు దేవుని ప్రతిరూపాలైన మీరు
ఈ సమాజం కొరకు పరితపించండి. మీ గర్భాశయాన్ని గూడుగా చేసుకొని, మీ మాతృగర్భములో ఆయువు పోసుకొని, మీ ప్రాణవాయువుతో మీ నుండి పుట్టిన బిడ్డలే మిమ్మల్ని న్యూనంగా చూస్తుంటే, పతనమైపోయిన వాళ్ళ బ్రతుకుల్ని నిలబెట్టడానికి వచ్చిన రక్షకుణ్ణే వారు హింసిస్తూ ఉంటే, దారుణంగా శిక్షిస్తూ ఉంటే న్యాయం ఎక్కడ ఉందని వెతుకుదాం. న్యాయం చేయమని ఎవరిని అడుగుదాం. ఈ సందర్భంలో నా ప్రార్థన ఇది. మమతామూర్తులైన మీ కన్నీటి ధారల ప్రవాహం చూచి కరుణామయుడైన పరలోకపిత మీ మీద జాలిపడి మీకు అండగా నిలచి ఆదరించుగాక. మీ సంతానం కొరకు సమస్తము సమర్పించి చిట్ట చివరకు కొరగాని వాళ్ళుగా భావించబడుతున్న మీకు ఆ తండ్రే ఆదరువై ఉండునుగాక. మిమ్మల్ని వ్యక్తులుగా కాక ఆట వస్తువులుగా చూచే వాళ్లల్లోని అమానుష మనస్తత్వాన్ని ఆ తండ్రి నిర్మూలించుగాక. కట్టలు తెగి ప్రవహించే ఈ అవినీతి స్రవంతికి అతని అనుగ్రహం ఆనకట్టలు కట్టునుగాక. అంతేకాక ఈ సమాజం ఇలానే సాగిపోతూ మానవతను మంట గలిపేస్తూ ఉంటే మీ బిడ్డల్ని కూడా నా దుస్థితిలో చూచి మీ హృదయాలు ఘోషించే గడియలు దగ్గర పడవచ్చు అని అంటూ ప్రభువు ప్రవచించాడు. నా రోజులు ముగిశాయి, నా శ్వాస మందగించింది, నాకు సమాధి సిద్ధంగా ఉంది. నన్ను అపహాస్యం చేసేవాళ్లంతా నా చుట్టూ నిలబడ్డారు, నా కన్నుల ముందే ఉండి నన్ను తోలనాడుతున్నారు అని విలపించాడు యోబు. అధ్యాయం 17, 1-2 వరకు. మన చేతుల్లో బలమే మన చేతలకు కారణం, మన కాళ్ళల్లో బలమే మన కదలికలకు ఆధారం. కాలు రెక్క ఆడకపోతే మనిషి జీవితమే దుర్భరం. అందుకే యేసు కాళ్ళు లేని వాళ్లకు కాళ్ళనిచ్చాడు, చేతులు లేని వాళ్లకు చేతులనిచ్చాడు, కాళ్ళు చేతులు ఇచ్చి వాళ్ళ జీవితాలను కళామయం చేశాడు. అయినా చివరకు తానే కాలు చేతులు కదలాడని స్థితికి చేరుకొన్నాడు. క్రూర మానవుల కబంధ హస్తాల్లో కష్టాల పాలయ్యాడు. ఈ లోకం మీద కక్షతో అతడు రాలేదు, కానీ దాన్ని స్వచ్ఛందంగా సేవించి రక్షించటానికి మాత్రమే ఆయన వచ్చాడు. దానికి బదులుగా ఈ లోకం ఆయన్ను ద్వేషించింది, ఆయన్ని ఒక చీడపురుగులాగా జమకట్టింది. జీవమయుడైన ఆయన జీవం పోయటానికి వచ్చాడు. దానికి బదులుగా ఈ లోకం అతని ప్రాణం తీయటానికి నిశ్చయించింది. అతని చేతుల్లోనూ కాళ్లల్లోనూ ఇనుప చీలలు మొరటుగా దిగగొట్టింది. అతన్ని కదలనివ్వకుండా సిలువకు అంటగొట్టింది. ఇది ఈ లోకం నడిచే తీరు. అది నిర్వహించే అన్యాయమే ఒక న్యాయం, దాని న్యాయమే ఒక అన్యాయం. ఈ లోకం అతని కాలు చేతుల్ని బంధించి నిస్సహాయుణ్ణి చేసింది, కానీ ప్రేమహీనుణ్ణి మాత్రం చేయలేకపోయింది. అతడు శిలువ మీద వ్రేలాడుతూ కూడా తన లక్ష్యాన్ని సాధిస్తూ రక్షణాన్ని ప్రకటించాడు. తండ్రి, నా ప్రాణాన్ని స్వీకరించు, వీరి పాపాల్ని క్షమించు. శిలువ కొయ్యను నా మరణశయ్యగాను చేసి నన్ను దానికి పూర్తిగా అంటగొట్టారు. నన్ను ఈ లోకము నుంచి తొలగించాలనేదే వాళ్ళ ధ్యేయం. కానీ వాళ్లకు తెలియకుండానే నన్ను ఈ లోకానికే నిలకడగా అంటగొట్టారు. శిలువ లేని లోకమంటూ ఉంటుందా? ఇక నేను లేని శిలువంటూ ఈ లోకంలో ఉంటుందా? నేను ఇక్కడే శాశ్వతంగా ఉండిపోతాను. అందరినీ నా వద్దకు ఆకర్షిస్తూ ఉంటాను. ఇక్కడ నుంచే వాళ్లను క్షమిస్తాను. వాళ్ల మీద నా కనికరాన్ని కురిపిస్తాను. నా శిలువ ద్వారానే నేను శిలువ మీద ఉండే క్రొత్త భూమిని, క్రొత్త స్వర్గాన్ని వాళ్లకు చూపిస్తాను. ఇక నుంచి నా శిలువే వాళ్లను రక్షించే సంజీవని. ఒక నేరస్తుడు యేసుతో, యేసు, నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను కూడా గుర్తుంచుకో అని అన్నాడు. ఈరోజే నీవు నాతో పాటు పరలోకానికి చేరుకుంటావు, నా మాట సత్యం అని అంటూ యేసు అభయమిచ్చాడు. లోక 23:42-43 వరకు. యేసు బ్రతికి ఉండగా గుప్తంగా ఉండిపోయిన శిష్యులు, అరిమత్తయివాడైన యోసేపు, యెరూషలేములో నివసిస్తున్న నికోదేము.
వారు కలిసి వచ్చి యేసు మృతదేహాన్ని శిలువ నుంచి క్రిందకు దింపారు. అప్పటికే తల్లడిల్లిపోతున్న కన్నతల్లి ఒడిలో పరుండబెట్టారు. పెరిగే పిల్లలకు తల్లి ఒడి ఒక ఆశ్రయం. కానీ మృతదేహానికి అది స్థావరం కాదు. అయినా ఆ మాత మరణించిన తన తనయుణ్ణి మాతృహస్తాల్లోకి తీసుకొని ఆలింగనం చేసింది. గాయపడిన కుమారుని హృదయాన్ని తన హృదయానికి హత్తుకుంది. ఆమె దృష్టిలో మానవ మాతృడుగా పుట్టిన ఈ బిడ్డడు దేవుని చిత్త పద్ధతిలో నడిచిన దిట్టడు. శిలువ మీద ప్రాణాలు విడిచిన ఈ కుమారుడు దేవుడు ఏర్పరచుకున్న బాధామయ సేవకుడు. ఇతడు అందరిలాగా మృత్యువాత పడిన మృతదేహి కాదు, కానీ తనలో జీవశక్తి కలిగినవాడు. అందరికీ దివ్య జీవాన్నివ్వగల అమరజీవి. అతడు పుట్టినప్పుడు పసికందువు, మరణించినప్పుడు రక్షణ బిందువు. అతడు పదును చేసిన నేలలో పడిన వడ్లగింజ. అది మొలకెత్తి దుబ్బు చేసి పొడుగాటి కంకులు తొడిగి 100 అంతలు 130 అంతలు 160 అంతలు ఫలసాయాన్నిస్తుంది. అందుకే ఆ మాత ఆ జీవమయుణ్ణి తన ఒడిలో భద్రపరచింది. మానవుల మీద దేవుని కారుణ్యం కోసం శిలువ త్యాగం చేసిన తన కుమారుని పేరు మీదుగా మన కొరకు విజ్ఞాపన ప్రార్థన నిర్వహించింది. ఆ తల్లికి హృదయపూర్వక కృతజ్ఞతలు. బాధలు పూర్తి కాగానే నా సేవకుడు మరలా ఆనందపడతాడు. నీతిమంతుడైన నా సేవకుడిని చూచి నేను అనేకుల పాపాలు క్షమిస్తాను, అతన్ని గొప్పవాణ్ణి చేసి ఘనపరుస్తాను అని దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ప్రకటించాడు. 53వ అధ్యాయం 11-12 చరణాల్లో. ఒక వ్యక్తి మరణం మీద సమాజం చివరిసారిగా వేసే ముద్ర భూస్థాపనం. భూస్థాపనంతో మరణం ఒక వ్యక్తిని పూర్తిగా మృంగివేస్తుంది. ఈ కబళింపుతో మృతుడు ముగిసిపోయిన గతంలో కలసిపోతాడు. పునీత పౌలు నొక్కి వక్కాణించినట్లు యేసు మన పాపాల కొరకు మరణించటమే కాక మృతులతో పాటు తాను భూస్థాపితమయ్యాడు. మానవులందరిలాగే మరణం అతన్ని కూడా మృంగివేసింది. మానవుల మరణంలో అతడు పూర్తిగా భాగం పొందాడు. అతని సమాధిని మూసివేసిన పెద్దరాయి అతన్ని కూడా గతించిపోయిన వాళ్ల గతంలో చేర్చివేసింది. అతడు మృతుల లోకంగా చెప్పబడుతున్న పాతాళానికి చేరుకొన్నాడు. అతడు జయించవలసిన చివరి బద్ధశత్రువు మరణం. కాబట్టే అతడు మరణించి మరణాన్ని కలిసి కొన్నాడు. అక్కడ మరణాన్ని జయించి విజయాన్ని ప్రకటించాలి. నిజం చెప్పాలంటే అతడు నిర్దోషిగా మరణించటమే అతని విజయం. మరణం అపరాధిని బంధించగలదే గాని ప్రేమ త్యాగము కలిగి దైవభక్తిలో నడచిన వాణ్ణి బంధించలేదు. కాబట్టే పాతాళలోకం అతన్ని బంధించలేకపోయింది. ఈ రీతిగా యేసు మరణం వల్ల మరణానికే మరణం సంక్రమించింది. దాని ఓటమిని అది అంగీకరించింది. మృతులకు విడుదల లభించింది. అదే యేసు పునరుత్థానం, శిలువ ప్రభువు సాధించి పెట్టిన రక్షణ బహుమానం. మిత్రులారా, ప్రభువు మీతో ఉండునుగాక. లోకరక్షకుడైన యేసు ప్రభుని శిలువ శ్రమల ధ్యానములో భక్తితో పాల్గొన్న మిమ్ముల్ని పరమ పవిత్రుడైన దేవుడు పిత, పుత్ర, పవిత్రాత్మ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమెన్. సర్వేశ్వరునికి వందనములు.